హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు స్టాక్ మార్కెట్లు అయితే క్లోజ్లో అయితే ఉన్నాయి. ఈరోజు బిఎంసి ఎలక్షన్స్ వల్ల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది క్లోజ్లో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి జనవరి 15వ తారీఖున స్టాక్ మార్కెట్లు అనేవి క్లోజ్లో అయితే ఉన్నాయి. ఈరోజు నో ట్రేడింగ్ డే. అండ్ మీకు అండ్ మీ కుటుంబ సభ్యులకి అండ్ నా సబ్స్క్రైబర్లందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కనుక చూస్తే మనం మార్కెట్స్ అయితే ఈరోజు క్లోజ్లో ఉండడం జరిగింది. జనవరి 15న బిఎంసి ఎలక్షన్స్ వల్ల, బాంబే మున్సిపల్ ఎలక్షన్స్ వలన మార్కెట్ అయితే క్లోజ్లో ఉంది, దలాల్ స్ట్రీట్ అయితే. సో రేపటికి మన మార్కెట్ జనవరి 16వ తారీఖున మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది, రేపు శుక్రవారం కాబట్టి రేపు మార్కెట్లో వచ్చే చేంజెస్ ఏంటి, రేపు కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో ఇంపార్టెంట్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి డిస్కస్ చేసుకుంటూ, గ్లోబల్గా ఫ్యాక్టర్స్ అనేవి, గ్లోబల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటూ, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా పెరగనున్నాయా తగ్గనున్నాయా అనేది ఒక అంచనా వేస్తూ అయితే మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. మనకు తెలుసు, రాబర్ట్ కియోసాకి అనే అతను రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్. ఇతను సిల్వర్ ప్రైజెస్ అనేవి కమింగ్ డేస్ లో క్రాష్ అవుతాయి అన్నట్టు ట్వీట్ అయితే చేశారు రీసెంట్ గా. అయితే మనం చూస్తే ఈజ్ బీ కేర్ఫుల్, సిల్వర్ ఈజ్ పీకింగ్. సిల్వర్ అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది కదా, నియర్లీ 3 to 4% డైలీ అయితే రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంది. ఇది ఒక లెవెల్ కి వెళ్ళిన తర్వాత అయితే $100 వరకు వెళ్తే మాత్రం ఒక ఔన్స్ ప్రైస్ అనేది $100 రీచ్ అయితే అది మళ్ళీ క్రాష్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయని అయితే ఇతనైతే చెప్తున్నారు, ప్రెడిక్ట్ చేస్తున్నారు. మనం కనుక చూస్తే సిల్వర్ ప్రైజెస్ అయితే రీసెంట్ గా గోల్డ్ ప్రైస్ అయితే ఒక సంవత్సరంలో 70% పెరిగిందండి లాస్ట్ ఇయర్. అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా 200% దగ్గరగా టచ్ అవుతున్నాయి. అండ్ కాపర్ ప్రైస్ 36% గా టచ్ అవుతున్నాయి. మనం మంత్ వైజ్ చూస్తే లాస్ట్ 1 month లో గోల్డ్ అనేది 7% పెరిగింది, సిల్వర్ అనేది 40% పెరిగింది, కాపర్ అనేది 13% పెరిగింది. ఈ 3 మెటల్స్ అనేవి ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ గా జరుగుతున్న వార్స్ కానీ, గ్లోబల్ డిమాండ్ కానీ ఈ మెటల్స్ కి, అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకోవాల్సినవి. చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఈ మెటల్స్ అయితే పైకి పంపించడానికి సహకరిస్తున్నాయి. సో ఈ మెటల్స్ అనేవి ఎన్ని రోజులు పెరగనున్నాయి అనేది ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే జరుగుతుందో, ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ అనే ఈ సిల్వర్ లో ఎప్పుడైతే సెల్లింగ్ అనేది జరుగుతుందో ప్యూర్ గా, అప్పుడు కొంచెం డ్రాగ్ అయ్యేదానికి సిల్వర్ కి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆ డ్రాగింగ్ అనేది మనకి ఖచ్చితంగా కమింగ్ డేస్ లో కనిపిస్తుంది అనేసి అయితే చాలా పెద్ద అనలిస్ట్ అయితే గెస్ చేస్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఉందండి. రేపటికి మార్కెట్స్ ఎందుకు పడతాయి అనేది అయితే కూడా నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇరాన్ లో సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ గా ఉందండి. యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు ఇరాన్ లో. దీనికి మద్దతుగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే వీళ్ళకి సహకరిస్తాను, మీరు ప్రొటెస్ట్ చేయండి అని ఇంకా రెచ్చగొడుతున్నారు. సో నేను మీకు సపోర్ట్ ఉంటాను, మీరు గవర్నమెంట్ లో ఎవరైతే పైన ఉన్నారో అతని పైన మీరు యాక్షన్ తీసుకొని అతన్ని పవర్ లో నుంచి దించేయండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ యొక్క కరెన్సీ అనేది 40% అయితే డ్రాప్ అయిందండి యుఎస్ డాలర్ తో పోలిస్తే రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ వలన. అండ్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే కమ్యూనికేషన్ కి ఇంటర్నెట్ లేదు, ఫుడ్ లేదు. ఈ వాళ్ళ యొక్క కమోడిటీ ప్రైజెస్ ఏవైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో వాటి యొక్క ప్రైజెస్ కూడా పెరిగిపోతున్నాయి ప్రతిరోజు. సో దీని వల్ల అయితే వాళ్ళ ప్రెసిడెంట్ ని కానీ, వాళ్ళ హైయర్ లెవెల్ అథారిటీ గవర్నమెంట్ ని కానీ కిందకి తీసుకురావాలని అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో నియర్లీ 3,400 మెంబర్స్ అయితే ప్రజెంట్ అయితే చనిపోయారు ఈ ప్రొటెస్ట్ వల్ల. ప్రజెంట్ ఉన్న న్యూస్ ప్రకారం 3,400 మెంబర్స్ అయితే చనిపోయారు. నియర్లీ 15,000 వరకు కూడా చనిపోయేదానికి అవకాశం ఉందనేసి వేరే ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి గవర్నమెంట్, ఈ న్యూస్ ఆర్టికల్స్ అయితే ప్రజెంట్ అయితే. సో ఈ ప్రొటెస్ట్ కానీ కంటిన్యూ అయితే మాత్రం మన మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా క్రాష్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్ నేషన్ కాబట్టి, సో ప్రొడ్యూసింగ్ నేషన్ కాబట్టి దాని యొక్క పవర్స్ అనేవి యుఎస్ ప్రెసిడెంట్ గానీ తీసుకుంటే ఫ్యూచర్ లో ఇండియాకి ఇంకా ఎక్కువ టారిఫ్స్ వేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన ఇన్ఫ్లేషన్, జీడిపి, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది, జీడిపి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జీడిపి
సో ఈ జీడిపి అనేది ప్యూర్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటే క్రూడ్ ఆయిల్ వాటి యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి. మనం ఎక్స్పోర్ట్ ఏమైనా చేస్తుంటే ప్రోడక్ట్స్ కానీ వాటి యొక్క ప్రైజెస్ అనేవి మనం తక్కువలో అమ్మాల్సి వస్తుంది. బికాస్ డాలర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫ్యాక్టర్స్ అండి ఇండియన్ స్టాక్ మార్కెట్ కి. సో ఇవన్నీ కంట్రోల్లోకి రావాలంటే ఒక పీస్ అనేది మాత్రమే మార్గం అండి. సో గ్లోబల్ గా ఒకటే విషయం ఏంటంటే జరుగుతుంది వార్స్. సో ఈ వార్స్ ఉన్నన్ని రోజులు, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నన్ని రోజులు మన మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ స్టేబుల్ గా ఉండవండి. చాలా వొలటైల్ గా అయితే ఈ మార్కెట్స్ అనేవి ఉంటాయి. సో ప్రజెంట్ రీసెంట్ టైమ్స్ లో మన విక్స్ ఫ్యాక్టర్ అనేది లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో మనం చూస్తే విక్స్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 9 to 10 మధ్యలో ఉన్నిందండి. ప్రజెంట్ అయితే 2% పైగా విక్స్ ఫ్యాక్టర్ అనేది పెరిగింది దీనివల్ల, ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ గా ఈ యుఎస్ డొనాల్డ్ ట్రంప్ అనే అతను ఈ టారిఫ్స్ అనేది మన కంట్రీ పైన అండ్ అదర్ కంట్రీస్ పైన గతంలో అయితే 25% అనేది విధించారు. దాన్ని 50% పెంచారు. పెంచిన తర్వాత ఒక 1 year అయింది ఇది చేసి. సో దీని తర్వాత ఏమైంది, అగైన్ 25% ఎవరైతే ఇరాన్ నుంచి కానీ రష్యా నుంచి కానీ క్రూడ్ ఆయిల్ కొంటారో వాళ్ళపైన అగైన్ ఎక్కువ +25% టారిఫ్స్ విధిస్తాను అనేసి అయితే చెప్పడం జరిగింది. నియర్లీ 75% వరకు కూడా టారిఫ్స్ అనేవి విధిస్తాను అని కూడా చెప్పడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ప్రతి ఒక్క కంట్రీ యొక్క జీడిపిని తగ్గించడానికి ఇది ఒక పెద్ద స్కెచ్ అనుకోవచ్చు. సో పెద్ద ప్లానే వేస్తున్నారు, పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు ప్రతి ఒక్క కంట్రీ. సో ఇరాన్ లో జరుగుతున్న ఈ నిరసనలు ఎప్పుడు ఆగుతాయో తెలియదు. సో ఇవి ఆగితే తప్ప గ్లోబల్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ అనేవి ఒక లెవెల్ కి అయితే రాలేవు, పాజిటివ్ గా అయితే ఎండ్ కాలేవు. అండ్ చైనా కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునింది. చైనా ఏమంటుందంటే చైనాకైతే నియర్లీ $1.2 trillion ఇంపోర్ట్స్ అయితే పెరిగాయి. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి. దాని ద్వారా ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల, టారిఫ్స్ పెంచడం వల్ల చైనా అదర్ కంట్రీస్ ఎవరైతే యుఎస్ కి పంపిస్తున్నారో, ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అవి డైరెక్ట్ గా చైనా కొంటానని ముందరకు వచ్చింది. సో వీళ్ళ యొక్క ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ $1.2 trillion అయితే పెరిగాయి. రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది అని ఒక అంచనా అయితే ఉంది. సో దీనివల్ల చైనా జీడిపి కూడా పెరిగేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను వెరీ ఇంపార్టెంట్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే యుఎస్ సుప్రీం కోర్ట్ అనేది January 14th ఈ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విధించిన టారిఫ్స్ పైన నేనైతే ఒక డెసిషన్ అయితే ఇస్తాము అనేసి సుప్రీం కోర్ట్ అయితే చెప్పింది. బట్ ప్రజెంట్ అయితే దాని గురించి అయితే ఏమైతే మాట్లాడలేదు. యుఎస్ సుప్రీం కోర్ట్ సెషన్ లో, ఆ సెషన్ లో ఏమైతే మాట్లాడలేదు దీని గురించి మాట్లాడలేదు కాబట్టి ఏమన్నా పీస్ ఏమన్నా ఉంటుందా మార్కెట్స్ లో అనేది చూడాల్సి ఉంది. సో అండ్ ఈ టారిఫ్స్ కానీ తగ్గించకపోతే మాత్రం మన జీడిపి అనేది పడేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకైతే ఫిబ్రవరి 1వ తారీఖున మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే ఉందండి, యూనియన్ బడ్జెట్ అయితే ఉంది. సో ఈ బడ్జెట్ 2026 లో ఏమైనా మార్పులు చేస్తే మాత్రం అప్పుడు మాత్రమే మన మార్కెట్స్ కూడా ఒక లెవెల్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ గ్లోబల్ గా అయితే మార్కెట్స్ సరిగ్గా లేవు కాబట్టి నేనైతే ఇలా అనుకుంటున్నాను. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ శుక్రవారం మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే, నిఫ్టీ ఆల్రెడీ మనకి వెనస్డే అయితే కొంచెం వొలటైల్ గా అయితే కనిపించిందండి. వొలటైల్ గానే 2 side అయితే మార్కెట్ మూవ్మెంట్ అయితే చూసాం. సో ఓపెనింగ్ అయితే కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిన తర్వాత అగైన్ ఈ లెవెల్ అయితే ఫస్ట్ క్యాండిల్ అయితే ఎక్కడ బ్రేక్ అయితే కాలేదు. కాసేపు మధ్యాహ్నం 1 వరకు అయితే బ్రేక్ అయితే కాలేదు. తర్వాత కొంచెం అప్ మూవ్ వచ్చినట్టే వచ్చి ఒక 200 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. నియర్లీ హై నుంచి లోకి నియర్లీ 100 పాయింట్స్ అయితే ఫాల్ అవడం మనం చూస్తున్నాం. ఈ 100 పాయింట్స్ ఫాల్ తర్వాత నియర్లీ కన్సాలిడేషన్ స్టేజ్ లో అయితే మన మార్కెట్ నిఫ్టీ అయితే ముగియడం అయితే జరిగింది. సో రేపటికి ఇంపార్టెంట్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈ లెవెల్ ఏ లెవెల్ అంటే 25,750 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవుతుందండి. ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం నియర్లీ 100 పాయింట్స్ మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 25,850 వరకు కూడా వెళ్ళేదానికి నిఫ్టీకి అయితే ఛాన్స్ ఉంటుందండి. అదే కానీ సపోర్ట్ లెవెల్ మాట్లాడుకుంటే మనం 25,615 కానీ మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం
ఫర్దర్ గా వెరీ బేరిష్ గా అయితే మార్కెట్ మారి 25,500 వరకు కూడా మార్కెట్ నిఫ్టీ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే ఇది, సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 25,500 అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 25,750 అనుకోవచ్చు. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 25,850 అని అయితే అనుకోవచ్చు. నేనైతే మార్కెట్స్ అనేవి నెగిటివ్ గా ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని చూసి అయితే నేనైతే ఆ, శుక్రవారం అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ అయి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం, గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ లెవెల్ ని టచ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీని సెన్సెక్స్ ని రీసెంట్ టైమ్స్ లో అస్సలు ఫాలో అవటం లేదండి. మనం చూస్తే కాస్త గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫాల్ అయితే వచ్చింది, నియర్లీ 300 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. తర్వాత డే లో నుంచి మన బ్యాంక్ నిఫ్టీ అయితే నియర్లీ 400 పాయింట్స్ అయితే అబవ్ అయితే మూవ్ అయితే వచ్చింది. ఈ 400 పాయింట్స్ మూవ్ అయితే కవర్ అయింది అండ్ 59,700 లెవెల్ అయితే రీచ్ అయ్యి టెస్ట్ చేసి ఆల్రెడీ టెస్ట్ చేసిందండి. ప్రీవియస్ డే టెస్ట్ చేసిన తర్వాత అగైన్ బౌన్స్ బ్యాక్ అయితే అయింది. సో ప్రజెంట్ అయితే 59,600 దగ్గర అయితే క్లోజ్ అయింది బుధవారం. సో శుక్రవారానికి మన వ్యూ ఎలా ఉండాలంటే, మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే, శుక్రవారం కానీ ఈ 59,500 ఈ 59,500ని కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా 59,000 వరకు కూడా మార్కెట్స్ వచ్చేదానికి బ్యాంక్ నిఫ్టీ రావడానికి అయితే కనిపిస్తుంది. ఇది కీ సపోర్ట్ లెవెల్ అయితే అనుకోవచ్చు. 59,500 ఫస్ట్ సపోర్ట్ లెవెల్, 59,000 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. అదే కనుక ఈ 59,700ని మార్కెట్ కానీ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళగలిగితే ఇక్కడైతే కొంచెం టెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి మనకి. 59,700ని టెస్ట్ చేస్తే మాత్రం ఇది రెసిస్టెన్స్ లెవెల్ 1 అనుకోవచ్చు. ఫర్దర్ గా 60,000 వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ 59,700ని అయితే బ్రేక్ చేస్తే మాత్రం రీసెంట్ టైమ్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కొంచెం మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల అండ్ కోటక్ మహీంద్రా కూడా మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనేది నెగిటివ్ లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ లో అయితే కనిపిస్తుందండి. గత గత లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ పోలిస్తే 2024 2025 మొత్తం పోలిస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో 2025లో నిఫ్టీ అనేది ఎక్కడ ఉన్నిందో అక్కడే ఉంది. 26,000 లెవెల్ దగ్గరనే ఉండడం మనం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే లాస్ట్ ఇయర్ 54,000 దగ్గర ఉన్నిందండి డిసెంబర్ 2024లో. ప్రజెంట్ అయితే 60,000 ఉంది. నియర్లీ 6,000 పాయింట్స్ అయితే పెరగడం అయితే మనం చూస్తున్నాం. సో కొంచెం కన్సిస్టెంట్ గా అండ్ కన్సాలిడేషన్ లో అయితే ఈ బ్యాంక్ నిఫ్టీ అయితే ఉందని అనుకోవచ్చు. బట్ నిఫ్టీ అలా కాదండి, కొంచెం చాలా అగ్రెసివ్ మూవ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది బుధవారం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అగైన్ డే లోన్ అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. అగైన్ అప్వర్డ్ మూవ్మెంట్ అయితే చూసాం. అప్వర్డ్ మూవ్మెంట్ తర్వాత డే హై అయిన 83,800 నుంచి అగైన్ పెద్ద ఫాల్ అయితే వచ్చింది. ఆ ఫాల్ అనేది 83,800 నుంచి 83,300 వరకు కూడా వచ్చిందండి. నియర్లీ 500 పాయింట్స్ ఫాల్ అయితే మనం చూసాం డే హై నుంచి డే లోకి. సో రేపటికి మన ట్రేడింగ్ ప్లాన్ అనేది సెన్సెక్స్ లో ఎలా ఉండాలంటే ఈ లెవెల్, ఏ లెవెల్ అంటే 83,700ని కానీ మార్కెట్ సెన్సెక్స్ బ్రేక్ చేయగలిగితే నియర్లీ 84,000 వరకు కూడా మార్కెట్ అయితే సెన్సెక్స్ అయితే పైకి వెళ్తుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనం ఈ లెవెల్ అనుకోవచ్చు. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 84,000 అనుకోవచ్చు. సపోర్ట్ లెవెల్స్ కనుక మనం మాట్లాడుకుంటే ఈ 83,300 కానీ మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం 83,300 బ్రేక్ చేస్తే మాత్రం కిందకు వస్తే మాత్రం మార్కెట్ చాలా బేరిష్ గా అయితే మారుతుంది. అండ్ ఇక్కడ వరకు 82,900 వరకు కూడా రావడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ 83,500 బ్రేక్ చేస్తే అగైన్ 500 బ్రేక్ చేస్తే మాత్రం 700 వరకు కూడా వెళ్తుంది. 200 పాయింట్స్ 700 బ్రేక్ చేస్తే అగైన్ 84,000 వరకు కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సెన్సెక్స్ లో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ప్రజెంట్ అయితే మనం చూస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని చాలా బేరిష్ గా అయితే మారిపోయాయండి. ఈ రోజు మన మార్కెట్ హాలిడే ఉంది, బట్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయండి. ఈ రోజు నాస్డాక్ ఇండెక్స్ అయితే నియర్లీ 1% పడింది. డాక్స్ ఇండెక్స్ కూడా నియర్లీ యూరోపియన్ మార్కెట్స్ అయితే 0.53% పడ్డాయి.
మిగతా మార్కెట్స్ అన్ని కొంచెం ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవుతున్నాయి. నేనైతే నా వ్యూ రేపటికి ఫ్లాట్ నుంచి గ్యాప్ డౌన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.